హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. నేను మా పొలంలో వచ్చేసి భువనశుద్ధి వాడాను. సో మామూలుగా లేదు రిజల్ట్. సో భువనశుద్ధి వాడడం ద్వారా వరి గ్రీనిష్గా రావడంతో పాటు పిలకలు బాగా వచ్చింది. సో పిలకలు బాగా రావడంతో పాటు మొక్క చాలా బలంగా అయితే ఎదుగుదల వచ్చింది. మనకు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయింది. అదేవిధంగా మనకు ఫెర్టిలైజర్ కూడా తగ్గిందండి. దీంతో ఎకరానికి ఒక బ్యాగ్ యూరియాతో పాటు దీన్ని వాడడం అయితే జరిగింది. సో ఈ విధంగా వాడుకోవడం ద్వారా మంచి ఫలితం అయితే లభించింది మనకు. సో ఏదైతే మనకు నిస్సారమైనటువంటి నేలని సారవంతం చేసి మనకు నేలలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు మొక్కకి అందే విధంగా భువనశుద్ధి అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మనకు అన్ని రకాల పోషకాలు మొక్కకి సమగ్రంగా అందించడానికి మనకు పిలకలతో పాటు ఏదైతే మనకు ఈ కంకి శాతం బాగా రావడానికి, తాలు పోకుండా మనకు గింజ నాణ్యత మంచిగా రావడానికి, అదేవిధంగా మనకు కంకులు మంచి బరువు రావడానికి అన్ని విధాలుగా మనకు ఈ భువనశుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే అన్ని రకాల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. మనకు మంచి దిగుబడి రావడానికి, నేల మంచి సారవంతం మార్చుకోవడానికి, నేలలో కర్బన శాతం పెంచుకోవడానికి, అదేవిధంగా pH లెవెల్ని న్యూట్రలైజ్ చేసి మొక్కకి కావాల్సిన అన్ని రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా మొక్కకి అందించడానికి ఈ భువనశుద్ధి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే వాడవచ్చు. మనం ఆల్రెడీ వరిలో వాడాము. సో మళ్ళీ మిరప దుక్కిలో, అదేవిధంగా పత్తి పంటలు, అన్ని పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. సో మనకు విల్ట్ సమస్య, వేరుకుళ్ళు సమస్య కానివ్వండి, తెగుళ్ళ సమస్య కానీ రాకుండా నేలను మనకు బలంగా మనం మార్చుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు దీన్ని వాడుకొని మంచి దిగుబడి పొందాలని మనసు